జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నాడు కొంతమంది అన్నారట. అన్నా నేను పోయినసారి వచ్చిన, అంతకుముందు సారి వచ్చిన నెక్స్ట్ టైం వస్తా, మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్తులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ సార్ ఇక్కడికి వచ్చేవాడు తెలుసా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాడు. ఇచ్చినాడు 20 కోట్లు ఇస్తున్నాడు. ఏడికన్నాడు 2 రోజులకు వచ్చి 100 కోట్లు అన్నాడు, కొండగట్టు పోయి 100 కోట్లు అన్నాడు. ఒక్క పైసా ఇవ్వలే, ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. వీళ్ళు ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా ఏదైనా గోల్డెన్ టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారి మన గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల పండుగను అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హంగు ఆర్భాలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగను జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మాది. ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం నిర్వహించుకుంటున్న మీ అందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని మొక్కున్న తల్లి ఇలా తెలంగాణ రాష్ట్రం సుభిక్షం ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు వండాలి, రోగాలు ఏం రావద్దు. ఎవరైతే నిన్ను దర్శించుకున్నారో వాళ్ళ కోరికలు తీర్చుతుంది. మా తల్లులు అమ్మలు అక్కలు బోనం ఎత్తుకొని కష్టమైన నష్టమైన భరిస్తూ అన్ని కష్టాలు భరిస్తూ బోనం ఎత్తుకొని నమ్మి నేర్కొస్తున్న తల్లి వాళ్ళు కోరికలు తీర్చుతుంది అని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన ఈ సనాతన ధర్మం కోసం పనిచేసే యువతకు ఒక ధైర్యాన్ని కల్పించుతుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా అమ్మవారి శక్తి సామర్థ్యాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.